నమస్తే అండి. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? సో ఇవాల్టి ఎపిసోడ్లో కుర్తీస్ చూపిస్తున్నానండి. అందరికీ అన్ని సైజెస్లో ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ఈ 5 సైజెస్లో ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క కుర్తీ కూడా. అండ్ ఈచ్ కుర్తీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటాయండి. సో కొన్ని రేయాన్ ఉంటాయి, కొన్ని కాటన్ ఉంటాయి, కొన్ని లెనిన్ సిల్క్ ఉంటాయి, అలాగా. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఈచ్ ఫ్యాబ్రిక్ అంటే ఈచ్ కుర్తీ చూపించేటప్పుడు నేను మీకు దాని ఫ్యాబ్రిక్, దాని వాష్ కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో దాని హైట్ మీకు సైజ్ చెప్తాను, బట్ హైట్ కూడా ఒకసారి చెప్తే ఏంటంటే మీకు ఒకవేళ షార్ట్గా ఉన్న వాళ్ళు లాంగ్ కుర్తీ అయితే తీసుకోవటము అంటే ఆలోచించవచ్చు అనమాట, మీరు తీసుకోవాలా వద్దా అనేది. కాబట్టి జాగ్రత్తగా వినండి, విని చూసి తీసుకోండి. ఓకేనండి? సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కుర్తీ అండి, మంచి పీచ్ కలర్. ఇది అందరికీ సూట్ అయ్యే కలర్ అండ్ ఫేవరెట్ కలర్. సింపుల్గా ఉంటాయండి ఇవి, ఆఫీషియల్గా కానీ ఇంట్లో వేసుకోవడానికి కానీ. ఇది లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లెనిన్ సిల్క్ అన్నాను కదా అని మీరు సిల్క్ అనేసి ఊహించుకోవద్దు. కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ అనమాట. సాఫ్ట్గా ఉంటుంది, మీకు కాటన్ ఫీలింగే ఉంటుంది. సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో సైజెస్ మనకి నేను చెప్పాను కదండి, అన్ని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి. అండ్ హైట్ వచ్చేసి మనకి 46 ఇంచెస్ ఉంటుందండి హైట్. స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్. అండ్ యోగ్ దగ్గరికి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. 1 రో వచ్చేసి థ్రెడ్ వర్క్ మల్టీ కలర్తో, 1 రో అంతా చెమ్కి అంటే నక్కీ స్టైల్లో వచ్చిందనమాట. అలాగ ఆల్టర్నేట్ వచ్చాయి. సో సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుందండి ఈ కుర్తీ. దీని కోడ్ K7, ప్రైస్ 850 రూపీస్. సో నెక్స్ట్ కుర్తీ అండి, ఇది ఖాదీ కాటన్, ప్యూర్ ఖాదీ కాటన్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ మనకి లైట్ వెయిట్, లైట్ చాక్లెట్ కలర్. కానీ ఈ కుర్తీ మాత్రము ఓన్లీ 4XL అండ్ 5XL సైజెస్లో ఉన్నాయండి. హైట్ వచ్చేసి మనకి 45 ఇంచెస్ ఉంటుంది. 3/4 స్లీవ్స్, ఇక్కత్ వీవింగ్ అనమాట. దీనిపైన వైట్ కలర్తో, లైట్ చాక్లెట్ కలర్కి వైట్ కలర్తో ఇక్కత్ స్టైల్ వీవింగ్ వచ్చింది. ఓన్లీ 4XL అండ్ 5XL అవైలబుల్ అండి ఇందులో. ఇది క్లాత్ చాలా బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఫిట్టింగ్ అంతా కూడాను. సో ఈ శారీ కోడ్ శారీస్ అలవాటు కదా బాగా. ఈ కుర్తీ కోడ్ K8 అండి, ప్రైస్ 1275 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి, ఓన్లీ 4XL అండ్ 5XL అవైలబుల్ ఇందులో. ఇది లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. దానికి వైట్ కలర్ ఇక్కత్ వీవింగ్, ఖాదీ కాటన్. ఇది 3/4 స్లీవ్స్, 45 ఇంచెస్ హైట్. సో ఈ కుర్తీ కోడ్ K9, ప్రైస్ 1275 రూపీస్. నెక్స్ట్ దండి, ఇది లెనిన్ సిల్క్. ఓకే, చాలా లైట్ వెయిట్. మనకి దీని ఫీల్ ఎలా ఉంటుందంటే ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి. సో దానిపైన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనమాట. ఇది ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోవాలండి, తర్వాత నుంచి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. కాలర్ నెక్ వచ్చింది. అండ్ ఈ ఫ్రంట్ మనకి పైన మాత్రం ఓపెన్ ఉంటుందండి, ఇదంతా క్లోజ్డ్. బటన్స్ అండ్ టాజల్స్ వచ్చాయి నెక్ దగ్గర. 3/4 స్లీవ్స్. అండ్ ఇది 47 to 48 ఇంచెస్ హైట్ ఉంటుందండి. చాలా నీట్ డిజైన్, చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా నేను చూపించినవన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి, అది చెప్పటం మర్చిపోయాను. వీటి కింద చక్కగా ప్లాజోస్ కానీ లెగిన్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఎలిగెంట్గా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్. సో ఈ కుర్తీ కోడ్ K10, ప్రైస్ 1600 రూపీస్ అండి. సో నెక్స్ట్ కుర్తీ అండి, ఇది డార్క్, చాలా అంటే చాలా డార్క్ యాష్ కలర్ అనమాట. ఇది కూడా స్ట్రైట్ కుర్తీ. నేను మీకు చూపించేవి XL సైజు అండి. సో ఇవి చూసి మీరు చాలా పెద్దగా ఉన్నాయనేసి అనుకోవద్దు, XL సైజ్ చూపిస్తున్నాను. ఇది స్ట్రైట్ కట్ కుర్తీ. దానిపైన అంతా కూడా మనకి డైమండ్స్, యోక్ దగ్గరికి వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్తో డైమండ్స్ వచ్చాయి. డైమండ్ షేప్ థ్రెడ్ వర్క్ అనమాట ఇది. అలాగే లైట్ స్కై బ్లూ కలర్తో కూడా వచ్చింది. అండ్ ఈ సైడ్కి మనకి థ్రెడ్ వేవ్ డిజైన్ లాగా చిన్నగా జస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట.
బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కలర్తో. 3/4 స్లీవ్స్, రౌండ్ నెక్ అండి. అండ్ హైట్ వచ్చేసి మనకి 45 ఇంచెస్ ఉంది ఇది. సో దీంట్లో మనకి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి. ఈ కుర్తీ కోడ్ K11, ప్రైస్ 980 రూపీస్. నెక్స్ట్ కుర్తీ అండి, డార్క్ నేవీ బ్లూ కలర్కి ప్యారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇది. ఇదేంటంటే 3 పీస్ సూట్ అండి. 3 పీస్ అంటే జనరల్గా మనము చున్నీ అంటే దుపట్టా, ప్యాంట్, బాటమ్ కూడా ఉంటే 3 పీస్ అంటాం, బట్ అది కాదు. స్టిచ్చింగ్లో 3 పీస్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. సో బ్యాక్ అంతా 1 పీస్ ప్లెయిన్, ఈ ఫ్రంట్లో ఇదంతా ఒక పీస్ ఉంటుంది, ఇది సెకండ్ పీస్ అనమాట. దాన్ని ఎందుకు 3 పీస్ అంటున్నాము అంటే కట్స్ కూడా 3 కట్స్ వస్తాయి. సైడ్ కట్స్ ఉంటాయి ఇలాగా ఇట్ సైడ్, అండ్ ఈ ఫ్రంట్లో కూడా మనకి ఇక్కడ ఒక కట్ వస్తుందండి. సో దీనికి స్ట్రెయిట్ ప్యాంట్స్ కానీ లేదా ప్లాజోస్ కానీ వేసుకుంటే బాగుంటాయి. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర సింపుల్గా పైపింగ్ అండ్ థ్రెడ్ వర్క్, జస్ట్ ఒక 2 లైన్స్ వైట్ అండ్ గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రయాంగిల్ షేప్లో మనకి డిజైన్ వచ్చిందండి యోక్ దాకా. అలాగే 1 స్లీవ్కి కూడా అదే డిజైన్ కంటిన్యూ అయింది. లెఫ్ట్ స్లీవ్కి, రైట్ స్లీవ్ ప్లెయిన్ నేవీ బ్లూ ఉంటుంది, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్తో బార్డర్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడంతా మనకి ఈ మెహందీ గ్రీన్తో పైపింగ్ వచ్చేస్తుందండి. పైపింగ్ విత్ సింపుల్ థ్రెడ్ వర్క్ పైపింగ్ పక్కన. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. క్లాత్ మాత్రము ఇది లెనిన్ కాటన్ అండి, చాలా కంఫర్టబుల్ క్లాత్ ఇది. అండ్ హైట్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది. సో చాలా కంఫర్టబుల్ క్లాత్ ఇది, ఫ్యాబ్రిక్ అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఈ కుర్తీ కోడ్ K12, ప్రైస్ 890 రూపీస్. సో నెక్స్ట్ అండి, సేమ్ ఇందాకటి దానిలాగానే బట్ గ్రీన్ కలర్ బదులు మనకి హాట్ పింక్ వచ్చింది. సో నేవీ బ్లూ అండ్ హాట్ పింక్ కాంబినేషన్ అంతా సేమ్. 3/4 స్లీవ్స్, పింక్ కలర్ బార్డర్, ఇక్కడ మనకి సేమ్ ట్రయాంగిల్ షేప్లో డిజైన్ అంతా వచ్చింది. సో ఈ స్లీవ్ కూడా అలానే కంటిన్యూ అయింది, అంతా సేమ్ అండి 3 పీస్ది. సో ఈ కుర్తీ కోడ్ K13, ప్రైస్ 890 రూపీస్. నెక్స్ట్ కుర్తీ అండి, ఇది మంచి ఆరెంజ్ కలర్, అంటే డార్క్ ఆరెంజ్ అనమాట. ఆంజనేయ స్వామి బొట్టులాగా అలా ఉండదు, పీచిష్ కలర్ షేడ్ అనేది మిక్స్ అవుతుంది దీనికి. అండ్ లైట్ పింక్ అండి ఇది కాంబినేషన్. సో యోక్ దగ్గర వచ్చేసరికి ఇదంతా ప్రింట్, ఇది వీ కట్ వస్తుంది మనకి, రౌండ్ నెక్ విత్ వీ కట్ వస్తుంది. అండ్ ఇక్కడ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. అండ్ ఆల్ ఓవర్ కుర్తి ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ స్లీవ్స్ ఇలా వస్తాయి అనమాట, పింక్ అండ్ పీచిష్ ఆరెంజ్ కాంబినేషన్లో స్లీవ్స్ ఇలాగా ఎల్బో లెంత్ స్లీవ్స్ వస్తాయండి. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అండ్ దీని లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 44 ఇంచెస్. సో ఈ కుర్తీ కోడ్ K14, ప్రైస్ 860 రూపీస్. నెక్స్ట్ దండి పీచిష్ ఆరెంజ్, ఇది డార్క్ పీచిష్ ఆరెంజ్, రేయాన్ ఫ్యాబ్రిక్, నార్మల్ హ్యాండ్ వాష్ ఏనండి ఇవన్నీ కూడాను. డ్రై వాష్కి మాత్రం నేను చెప్పాను ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకోండి అనేసి. అండ్ దీని యోక్ దగ్గర వచ్చేసరికి మనకంతా మోతీ వర్క్ అండ్ జర్దోజీ వర్క్, మోతీని కవర్ చేస్తూ జర్దోజీ వర్క్ వచ్చిందనమాట. సో యోక్ దగ్గర హెవీగా వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ కుర్తి అక్కడక్కడ వచ్చాయి అనమాట ఆ మోతీ వర్క్. సో చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్ వేర్కి కూడా బాగుంటుంది, అఫీషియల్ వేర్కి కూడా చాలా ఎలిగెంట్గా బాగుంటుంది అనమాట. బట్ కొద్దిగా ఫ్యాన్సీగా ఈ మోతీ అండ్ జర్దోజీ వర్క్ అనేది వచ్చింది దీనికి. 3/4 స్లీవ్స్ ప్లెయిన్. అండ్ ఈ కుర్తీ కోడ్ K15, ప్రైస్ 995 రూపీస్. నెక్స్ట్ కుర్తీ అండి, ఇది మంచి ఎలిఫెంట్ గ్రే కలర్, డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీని యోక్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా రస్ట్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్తో మొత్తం అంతా మెషిన్ వర్క్ వచ్చేసింది, ఎంబ్రాయిడరీ మధ్యలో మనకి బటన్స్ వచ్చాయి. అండ్ ఈ యోక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనకి ఆ డిజైన్కి అంతా కూడా ఈ ఫ్లవర్స్ కింద ఇలాగ కాసులు వచ్చాయండి.
సో ఈ కాసుల మీద మనకి 1 సెకండ్ ఎలాంటి దేవుడివి కానీ లేవు, జస్ట్ ఏవో సింపుల్ డిజైన్స్ వచ్చాయి, ఫ్లోరల్ డిజైన్ లాగా. సో ఎలాంటి వాళ్ళైనా కానీ తీసుకోవచ్చు. వీటి మీద ఏది గాడ్ ఇంప్రెషన్ అనేది లేదండి. సో చూసారు కదా, ఇలాగ కాసులు వచ్చాయి. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్. అండ్ స్ట్రైట్ కట్ అండి. ఈ కట్ దగ్గర కూడా మనకి జస్ట్ గోల్డ్ బటన్స్ టైప్లో షోగా వచ్చేయండి. సో ఆ కట్స్ దగ్గర కూడా చాలా బాగా హైలైట్ అవుతుందన్నమాట. ఈ రస్ట్ కలర్తో థ్రెడ్ వర్క్ అండ్ ఇన్ బిట్వీన్ చిన్న బటన్ షేప్లో మనకి ఈ గోల్డ్ కలర్ కాయిన్ అనేది పెట్టారనమాట. సో 2 సైడ్స్ కట్స్కి కూడా అలా వస్తుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 46 ఇంచెస్ ఉంది. సో చాలా బాగుందండి ఇది, డిఫరెంట్గా. అండ్ కలర్ కూడా ఎలిఫెంట్ గ్రే ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది. సో ఈ కుర్తీ కోడ్ K16, ప్రైస్ 995 రూపీస్. సో ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ కుర్తీ అండి ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్. సో మంచి లైట్ పీచ్ కలర్ అండి ఇది. పీచ్ కలర్కి మొత్తం అంతా కూడా బాందిని డిజైన్ వచ్చింది. అండ్ ఇది అంబ్రెల్లా ప్యాటర్న్. సో యోక్ దగ్గర మనకి జస్ట్ బటన్స్, షో బటన్స్ వచ్చాయి. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము మన బాడీకి తగ్గట్టు మనం ఇక్కడ టైట్ చేసుకోవడానికి ఇలాగ టాజిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇది కావాలంటే ఫ్రంట్కైనా వేసుకోవచ్చు, నాట్స్ సైడ్కైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అంబ్రెల్లా ప్యాటర్న్. సో బాందిని కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది కదా. 3/4 స్లీవ్స్. దీనిది కూడా మనకి 44 ఇంచెస్ హైట్ ఉందండి. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి. మీరు తీసుకుని వాడాక ఎలా ఉంది అనేది కమెంట్స్లో పోస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈ కుర్తీ కోడ్ K17, ప్రైస్ 1100 రూపీస్.